జగిత్యాల మున్సిపాలిటీలో వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ వ్యవహారం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆస్తి పన్ను ఎగవేత కోసం భారీ స్కెచ్ వేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి స్టాక్ కాపీల ఆధారంగా నకిలీ పత్రాలు సృష్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పత్రాల ఆధారంగా డాక్యుమెంట్ నెంబర్ 4239/2026 ద్వారా సమిండ్ల రాజేష్, సమిండ్ల గంగారాం పేర్లపై పార్ట్నర్షిప్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిపినట్లు సమాచారం. 2011 నుండి 12, 26 నుండి 27 వరకు 52,356 రూపాయల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నప్పటికీ కూడా భవనాన్ని 40 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా చూపించి పన్ను మినహాయింపు పొందేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జూన్ 25న మున్సిపల్ సిబ్బంది మ్యూటేషన్ పూర్తి చేసినట్లు కూడా తెలుస్తోంది. తన సంతకం ఫోర్జరీ చేశారని గుర్తించిన కమిషనర్ సత్యప్రణవ్ స్వయంగా జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు మరింత సంచలనంగా మారింది. కార్యాలయం దాటి బయటికి కూడా వెళ్లకూడని అసెస్మెంట్ కాపీలు నిందితుల చేతికి ఎలా చేరాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ చైర్పర్సన్ బంధువుల పేర్లు కూడా వినిపించడంతో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన వారెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ప్రజా సంఘాలు సమగ్ర విచారణను డిమాండ్ చేస్తున్నాయి. సో ఈ గత కమిషనర్ ఉన్నప్పుడు కూడా బయటికి ఎటువంటి అంటే ఇంతకు ముందు ఇంత ఫీ అనేది చెప్పి తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఫీజు కూడా ఎటువంటి ఫీజు తీసుకోకుండా కూడా ఎటువంటి అసెస్మెంట్ కాపీ కూడా బయటికి మనం ఇవ్వట్లేదు. సో ఈ అసెస్మెంట్ కాపీ అనేది బయటికి ఎలా వెళ్ళిందంట, అంతకు ముందు ఎప్పుడన్నా వాళ్ళు తీసుకున్నారనేది అది ఎంక్వైరీలో కానీ ఇలా అని ఇష్యూ చేయలేదు. సో అది ఎవరు దాన్ని సైన్ చేశారు, ఎవరు చేశారు అనేది ఫర్దర్ ఎంక్వైరీలో కానీ కంప్లైంట్ కాపీ అనేది పంపించడం జరిగింది. అక్కడ మీటింగ్లో ఉన్నారు, బట్ కంప్లైంట్ అనేది అక్కడ రిసీవ్ అయితే ఇచ్చేస్తాం దాంట్లో. సో అథెంటికేషన్ ఏమవుతుందంటే మనకి ఇటువంటిది ఏమి జరగకుండా కొంచెం ముందస్తుగానే మనము క్లియర్ కట్గా ఉండాలి. ప్రతి ఒక్క అసెస్మెంట్ ఉన్న దాని మీదనే మనకి రిజిస్ట్రేషన్ అవ్వాలనే ఒకే ఒక కారణంతో జెన్యూనిటీ, ఇప్పుడు వేరే శాఖలతో కూడా మనకి డౌట్ ఉంటే కూడా జెన్యూనిటీ సర్టిఫికేట్ కోసం ఎవరైనా రాస్తారు, తెలుసుకొని దాని మీద ముందు కార్యాచరణ అవుతుంది. సో ఈ గత కమిషనర్ ఉన్నప్పుడు కూడా బయటికి ఎటువంటి అంటే ఇంతకు ముందు ఇంత ఫీ అనేది చెప్పి తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ ఫీజు కూడా ఎటువంటి ఫీజు తీసుకోకుండా కూడా ఎటువంటి అసెస్మెంట్ కాపీ కూడా బయటికి మనం ఇవ్వట్లేదు. సో ఈ అసెస్మెంట్ కాపీ అనేది బయటికి ఎలా వెళ్ళిందంట, అంతకు ముందు ఎప్పుడన్నా వాళ్ళు తీసుకున్నారనేది అది ఎంక్వైరీలో కానీ ఇలా అని ఇష్యూ చేయలేదు. సో అది